జీవో నెంబర్ 38 ప్రకారం బదిలీలు చేపట్టాలి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియను జీవో నెంబర్ 38 ప్రకారం తక్షణమే చేపట్టాలని ప్రభుత్వ వైద్యుల సంఘం నల్గొండ శాఖ డిమాండ్ చేసింది. సెంట్రల్ అసోసియేషన్ పిలుపులో భాగంగా ఈ రోజు శుక్రవారం నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో వైద్యులు, సిబ్బంది భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ జీవో నెంబర్ 38 ప్రకారం పారదర్శకంగా బదిలీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కొంతమంది ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రక్రియ అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. అధికారుల ఉదాసీనతకు నిరసనగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు టీఎన్జిఓ సంఘ సభ్యులందరూ కలిసికట్టుగా ఈ నిరసనలో పాల్గొని తమ డిమాండ్లపై గళమెత్తారు. అదేవిధంగా వైద్యుల హక్కులను కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 38 ప్రకారం బదిలీల ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ప్రభుత్వ డాక్టర్ల రిటైర్మెంట్ వయసును పెంచే ఆలోచనలు ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, లేనిచో తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా ఈ నిరసనలో భాగంగా వైద్యులు సాధారణ ఓపీ సేవలను మరియు ఆపరేషన్ థియేటర్లలో ముందుగా ప్లాన్ చేసిన ఎలెక్టివ్ సర్జరీలను నిలిపివేశారు. అయితే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర వైద్య సేవలను మాత్రం 24 గంటల పాటు యథాతథంగా అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈరోజు ఈ గవర్నమెంట్ టీజీజీడీఏ నల్గొండ యూనిట్ ఇక్కడ ఓపీలు బ్లాక్ చేయడము, ఆపరేషన్ థియేటర్లో ఎలెక్టివ్ ఆపరేషన్లు బ్లాక్ చేయడానికి గల కారణం ఏంటంటే తెలంగాణలో బదిలీల ప్రక్రియ చేపట్టినప్పటి నుండి ఈ సంవత్సరం గాను జీవో నెంబర్ 38 గవర్నమెంట్ అమలు చేయమని, బదిలీల ప్రక్రియలు అమలు చేయమని గవర్నమెంట్ ఇచ్చిన సందర్భంగా మా ఉన్నతాధికారులు కానీ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ జీవో 38ని అమలు చేయకుండా తొంగలో తొక్కి వాళ్ళ ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్స్ బదిలీలు చేపట్టడాన్ని నిరసిస్తూ వెంటనే 38 జీవోను వెంటనే అమలు చేసి మా హెల్త్ డిపార్ట్మెంట్ అందరి స్టాఫ్కు న్యాయం జరగాలని మా ఉద్దేశంతో ఈరోజు ఎలెక్టివ్స్ను బ్లాక్ చేయడం జరిగింది. ఈ 38 జీవో నెంబర్ 38 ఏంటంటే జీరో స్పౌస్ కేటగిరీకి బదిలీలో అవకాశం కల్పించడం, 3 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించడం, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ డిజేబిలిటీ పర్సన్స్కు మినహాయింపు కల్పించడం, అదేవిధంగా ఆఫీస్ బేరర్స్కు సడలింపు కలిగించాలని ఇవన్నిటికీ ఉద్దేశంతో మేము ఈరోజు 3-4 రోజుల నుండి మేము గవర్నమెంట్ను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా, ఏం చేసినా నిమ్మకు నీరెత్తనంలో ఉండడం వలన ఈరోజు మేము ఎమర్జెన్సీగా ఎలెక్టివ్ ఓపీలను అండ్ ఎలెక్టివ్గా ఉన్న ఆపరేషన్ అన్నింటినీ బ్లాక్ చేయడం జరిగింది. అలాగే ఎమర్జెన్సీలు మాత్రం పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఎమర్జెన్సీని మేము తీసుకొని పేషెంట్లకు న్యాయం జరగడానికే మేము ఉన్నది. 24 గంటలు సర్వీస్ ఇస్తాము, ఎమర్జెన్సీ సర్వీసెస్. పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా మా బాధలు గవర్నమెంట్కు విన్నవించుకుంటూ మేము ఈ ప్రక్రియను చేపట్టినాము. దీన్ని విజయవంతం చేయాలని మేము అందరికీ కోరుకుంటున్నాం. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నల్గొండ మెడికల్ కాలేజ్ నందు ఓపీ మరియు ఎలెక్టివ్ కేసెస్ అన్నిటి కూడా ఆపివేయడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏదైతే బదిలీల ప్రక్రియ హెల్త్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ చేపడుతున్నదో దానిని త్వరితగతిన చేస్తూ జీవో నెంబర్ 38ని ఖచ్చితంగా అమలుపరచాలని మా యొక్క డిమాండ్. ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్ 38 అనేది ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్నే మేము ఇంప్లిమెంట్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కొత్తగా ఎలాంటి డిమాండ్లు అడగడం లేదు. ఓన్లీ మా డిమాండ్ జీవో నెంబర్ 38ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాంటి అవకతవకలు ఉండకుండా పారదర్శకంగా ఈ బదిలీల ప్రక్రియని కొనసాగించాలని మా యొక్క ప్రధాన డిమాండ్. ఒకవేళ ప్రభుత్వం కనుక మా డిమాండ్లను ఒప్పుకోకపోతే మేము ఎమర్జెన్సీస్ కూడా స్టాప్ చేయడానికి వెనుకంగా వేయదు. కాబట్టి ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచించి సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం.